మహారాష్ట్ర ముఖ్యమంత్రి కథలో ప్రధానమైనటువంటి ఘట్టం మరి కాసేపట్లో తేలిపోతుంది. దేవేంద్ర ఫడ్నవీస్ని అనౌన్స్ చేస్తారా, మరెవరినన్నా అనౌన్స్ చేస్తారా అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం తేల్చబోతుంది. ఇవాళ మహాయతి కూటమి మీటింగ్ మొన్ననే జరగాలి, 30వ తారీఖున జరగాల్సి ఉంది. కానీ షిండే ఢిల్లీ నుంచి రావడం వెళ్ళిపోయి తన స్వగ్రామంలో కూర్చుని మహాయతి కూటమి మీటింగ్కి డుమ్మా కొట్టాడు. దానికి కారణం ఏంటి అంటే తనకి డిప్యూటీ సీఎం ఒప్పుకున్నాడు, కానీ హోంశాఖ కావాలని కోరుతున్నాడు. అదే సమయంలో తన కొడుకుని డిప్యూటీ సీఎం చేయాలని కోరుతున్నాడు. వీటికి అధినాయకత్వం బీజేపీ అధినాయకత్వం నిరాకరించడంతో అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుని వెళ్ళాడు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతోంది. అయితే ఇవాళ మహాయతి కూటమి మీటింగ్కి ఓకే చేశారు. అందులో షిండే కూడా అటెండ్ అవుతానని ప్రకటించడం అన్నది ఇక్కడ కీలకం. నెంబర్ 1 తద్వారా ఇందులో ఫైనల్ అవుతుంది. రెండవది ముఖ్యమంత్రిగా బీజేపీని ఒప్పుకున్నాను అని చెప్పేసి మరొక వైపున అతను ప్రకటించాడు. తద్వారా ఇక బీజేపీకి సంబంధించిన అంశం అయితే క్లియర్. ఇక బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్, మురళీధరన్ లేకపోతే ఇంకెవరినన్నా పెడతారా అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఓవరాల్గా అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రేపు 5వ తారీఖు ప్రమాణ స్వీకారం అయితే జరగబోతుంది.